అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా? కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా? ఇవాళ ప్రాజెక్టులు కట్టినందుక, రుణమాఫీ చేసినందుక, ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక, కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇవాళ మీ సంగతి చెప్పాలి, మీ మీద పెట్టాలి కేసులు. ఎందుకు? ఎస్ఎల్బీసీ కుప్పగూలినందుక, అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక, వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినందుకు మీ మీద కదా పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి, ఎవరిని ఉరి తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ మునగొట్టింది ఎవరు, సుంకిశాల గులగొట్టింది ఎవరు, పెద్దవాగు కొట్టుకుపోవడానికి కారణం ఎవరు, మరి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? కక్ష రాజకీయాలు. నిజంగా ఏం చేయాలి? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. కాళేశ్వరంలో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, అన్ని బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్ ఆ బ్యారేజీల్లో. గా 3 పియర్లను మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంట. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక్ సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బుర్ర జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ ను దెబ్బతీయాలనో, బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. మేడిగడ్డ వద్దనడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను బదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్లయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండు బట్టిగా 2 ఏళ్లయింది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్ల 8 టీఎంసీలు, అన్నారం 10, మేడిగడ్డ 16 టీఎంసీలు. అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ 0.5, మిడ్మానేర్ 27, సమ్మక్క సాగర్ 7, చనాకా కొరాట 1 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డిలో
నార్లాపూర్ 8, ఏదుల 8, వట్టెం 17, కరివెన 16, దిండి ఎత్తిపోతల పథకంలో 3 టీఎంసీలు, అదేవిధంగా ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లెం, నీల్వాయి, మత్తడివాగు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం, చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం. ఇట్లా చూస్తే 218 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేసిండ్రు? 2 ఏళ్ళు అయింది. ఒక్క చెరువు కట్టిండ్రా? ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపిండ్రా? ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరు మా మీద మాట్లాడతారా? ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.